నాకేం తెలుసు ఇక్కడ దోసకి చట్నీ అడిగితే పంచదార నీళ్ళు చూపించి ముంచుకొని తినే అంటాడని. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రోహిణి సీరా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ 2 వీడియోలకి వచ్చిన రెస్పాన్స్ అయితే బీభత్సం. అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయాను ఇంకా యూట్యూబ్లో వీడియోలు చేయడం ఆపకూడదని. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట ఇదండి. సో బేసికల్గా నేను వైజాగ్ నుంచి అండ్ లైఫ్ సాఫీగా సాగిపోతుంది అనుకున్న టైంలోని నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాను అనమాట. అబ్బే ఇంకా ఇంట్లో మజా రావట్లేదు, ఎలా అయినా సరే ఏదో ఒకటి దున్నేద్దాం అని చెప్పేసి కంపెనీలకి రెజ్యూమే పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడే కింద మీద పడి ఒక 4-10 ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత ఏంటి మన గాంధీ గారు పుట్టిన ఊరు గుజరాత్ లో నాకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. సరే ఏ ఊరైతే ఏంటి మన టాలెంట్ ని చూపించడానికి అనుకొని ఇంట్లో వాళ్ళతో ఈ విషయం చెప్దామని నేను బయలుదేరాను. కట్ చేస్తే మా వాళ్ళు నేను అసలు ఎందుకు పనికిరాను అనుకునే స్టేజ్లో ఉంటే నేను ఆఫర్ లెటర్ చూపించి వాళ్ళని షాక్ చేశాను. నాకు ఉద్యోగం వచ్చింది నాన్న, ఇక నుంచి నేను పనికి మాలిన కాదు నాన్న. మా నాన్నగారు అయితే ఆఫర్ లెటర్ని 2 సార్లు తిప్పి మరీ చూశారు. నేనేదో మా వాళ్ళు అంత దూరం ఏం వెళ్తావు అమ్మ ఇంట్లోనే ఉండిపో అని చెప్పేసి సింపతి చూపిస్తారు అనుకుంటే మా నాన్నగారు ఫ్లైట్ టికెట్ చూపించి నన్ను సర్ప్రైజ్ చేశారు. ఇంకా చేసేది ఏం లేక పెట్టి సర్దుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇప్పుడు మన సౌత్ వాళ్ళు ఫేస్ చేసే మేజర్ స్ట్రగుల్స్లో ద వెరీ ఫస్ట్ వన్ లాంగ్వేజ్. అప్పటికి మనకి హిందీ అంటే ఇమ్రాన్ హాష్మీ పాటలు, ఇంకా పానీపూరి బండి పడితే భయ్య తోడ ప్యాజ్ డాల్లో ఇవి తప్ప అక్షరం ఒక్క వస్తూ ఉంటుంది. భక్తి గురుణ సంతుర మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయిపోతాయి. ఎలా అయినా సరే 15 రోజుల్లో హిందీ నేర్చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయా. హిందీ సీరియల్స్ చూడడం స్టార్ట్ చేశా. చూసిన సీరియల్స్ ఇంకా నేర్చుకున్న హిందీ చాలు అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్గా అహ్మదాబాద్లోని దిగిపోయాను. అండ్ ఫ్లైట్ దిగిన తర్వాత బయటకు వచ్చేసి ఔడి అమ్మ నార్త్ ఇలా ఉంటుందా అని అనుకునే లోపే ఆటో వాడు నా దగ్గరకు వచ్చి ఎగ్జైట్ అయిపోయింది చాలు ద బండెక్ అని అన్నాడు. నేనేదో ఆటో అతనితో ఫ్రెండ్షిప్ చేద్దామని చెప్పేసి సీరియల్లో నేర్చుకున్న హిందీ మొత్తం అంతా ఉపయోగిస్తే వాడేమో నీ డెస్టినేషన్ వచ్చేసింది టీ తేరాసో అని అన్నాడు. తేరాసో అంటే చాలా కాన్ఫిడెంట్గా 300 అని అనుకున్నారు కదా, నేను కూడా అలానే అనుకున్నాను. కానీ గూగుల్లో కొట్టి చూసిన తర్వాత తెలిసింది 1300 అని చెప్పేసి. అప్పుడు అర్థమైంది మనం నేర్చుకున్న హిందీ ఆటో వాడి దగ్గర కూడా పనికి రాలేదని చెప్పి. నా దగ్గర ఉన్న 1500తో నేను ఫ్లైట్ ఎక్కి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 1300 ఆటో వాడి చేతిలో పెట్టిన తర్వాత మిగతా 200కి ఏం వస్తుందా అని చెప్పేసి ఎదురుగా ఉన్న హోటల్ దగ్గరికి ఏదో కూడా తిందామని చెప్పేసి వెళ్ళాను. టిఫిన్ షాప్లోని ఒక దోశ సాంబార్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎలానో నార్త్లో ఉన్నాం, ఒక 4 ఫోటోలు పెట్టి మా ఫ్రెండ్స్ అందరినీ జలస్ చేద్దామని చెప్పేసి 4 ఫోటోలు తీసుకునే లోపే నా ఆర్డర్ నా దగ్గరికి వచ్చింది. సరే అని సాంబార్ టేస్ట్ చేస్తే అది సాంబారో చక్కెర పొంగలో అర్థమై చావలేదు. సరే ఫస్ట్ టైం కదా అని చెప్పేసి క్షమించేసి వదిలేశాను. మధ్యాహ్నం బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే ఆ బిర్యానీలోని ఇలాచీ, లవంగం ఇంకా చాట్ మసాలా తప్ప ఇంకొకటి దొరికితే ఒట్టు. కంట్రోల్. సరే ఇంక ఇదేం వర్కౌట్ కావట్లేదు, నైట్ అయినా సరే శుభ్రంగా తిందామని చెప్పేసి 2 చపాతీలు ఆర్డర్ పెట్టుకుంటే దాంతో పాటు ఒక మజ్జిగ ఇచ్చాడు. ఆ మజ్జిగలో కూడా మసాలా వేసి ఇవే మసాలా మన వల్ల వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి మనమే వంట చేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను. అప్పుడే గుర్తొచ్చింది నాకు అసలు వంటే రాదే అని. మనం మేజర్గా ఫేస్ చేసే సెకండ్ స్ట్రగుల్ అకామిడేషన్.
మమ్మల్ని చూసి కొంతమంది ల్యాండ్ లార్డ్స్ అయితే టెర్రరిస్టుల కన్నా అద్దానంగా చూసి బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. సర్లే నీ కర్మ అని అనుకుని మేము కూడా ఇంకొచ్చాం. ఇంకొక ల్యాండ్ లోడ్ అయితే పనికిరాని చెత్త రూల్స్ అన్నీ పెట్టాడు. ఏంటంటే ఫ్రెండ్స్ని తీసుకురాకూడదు, నాన్ వెజ్ వండకూడదు, మళ్ళీ నైట్ 9 అయితే గేట్స్ క్లోజ్ చేసేస్తాను, సో ఎవరు వచ్చినా సరే నైట్ 9 లోపలే రావాలి అని చెప్పేసి దిక్కుమాలిన రూల్స్ అన్నీ పెట్టాడు. అండ్ అప్పుడు నేను అనుకున్నాను, అరే మాది షిఫ్ట్ స్టార్ట్ అయ్యేదే నైట్ 9కి, అదే దాని ముందే నువ్వు ఇంట్లో వచ్చి ఉండమంటే మాకు ఎలా అవుతుంది? ఇదో పెద్ద తాజ్ మహల్ టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్లు వేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? ఇంకొక ల్యాండ్ లోడ్ అయితే మరీ కామెడీ. ఒక ఫ్లాట్ చూపించి అందులో ఒక మంచం ఉంది, దాని తర్వాత 2 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. అదంతా చూపించిన తర్వాత దిస్ ఇస్ నైస్లీ రెనోవేటెడ్ ఫ్లాట్ అండ్ జస్ట్ ఫర్ 20K అని అన్నాడు. నేను అప్పుడు అనుకున్నా, అరే నాకు వచ్చే జీతమే 20,000, ఆ ఉన్న 20,000 కూడా నీకే ఇచ్చేస్తా, నేనేం తింటానా అనుకున్నాను. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇలా కింద మీద పడి ఒక యుద్ధం చేస్తేనే కానీ మీకు నార్త్లోని ఒక మంచి ఫ్లాట్, ఒక మంచి అకామిడేషన్ దొరకడం చాలా కష్టం. అండ్ కామెడీకి వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఇంకొక విషయం, స్టీరియో టైప్స్. నాకు అడ్జస్ట్ అవ్వడం అయితే కొంత టైం పట్టింది, ఎందుకంటే హోటల్లో తిందామంటే ఆ ఫుడ్ నచ్చక, పోనీ ఏదైనా వండుకుందామంటే మనకి వంట రాక, ఎవరితోనైనా సరే ఏదైనా షేర్ చేసుకుందామంటే హిందీ వచ్చి చావదు. అలాంటి లేజీ పీపుల్ ఎవరైనా ఉంటే, ఎస్పెషల్లీ వాళ్ళు సౌత్ నుంచి వస్తున్నట్టయితే, ఒక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, నేను ఇక్కడ మాట్లాడదామన్నా సరే లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత కొత్త గొప్ప అట్లీస్ట్ ఒక్క డిష్ అయినా సరే నేర్చుకొని రండి, ఎందుకంటే ఇక్కడ హోటల్లో ఫుడ్ అస్సలు మీరు తినలేరు. అండ్ ఆఫీస్లో కూడా మన పని మనం చేసుకొని మనం ఇంకా అదేంటి రూమ్కి వెళ్ళిపోదాం అని అనుకుంటే, దెర్ ఆర్ సమ్ పీపుల్ అస్తమాని ఏంటంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని గెలకడమే వాళ్ళ పని అనుకున్నట్టు ఉంటారు. కానీ అందరూ అలా ఉండరని కొంత టైం పోయిన తర్వాతే నాకు అర్థమైంది. అండ్ ఈ వీడియో చేయడానికి ఒకటే మోటివ్, మనలో చాలామంది వేరే సిటీలోనో లేకపోతే వేరే స్టేట్లోనో ఏదైనా జాబ్ కానివ్వండి, స్టడీ కానివ్వండి, ఎలా మూవ్ అవ్వాలి, అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఒక కొత్త ప్లేసెస్ చూస్తాం, కొత్త పీపుల్ని మనం కలుస్తాం, కొత్త కల్చర్ని మనం నేర్చుకుంటాం. దాని తర్వాత ఫస్ట్లో ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కష్టంగా ఉన్న తర్వాత ఈ పీరియడ్, ఈ జర్నీ ఏదైతే ఉందో మీకు చాలా మెమరీస్ని క్రియేట్ చేసిస్తుంది. అండ్ దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ కొంత అయినా సరే మీరు రిలేట్ అయ్యి ఉంటే, ఎక్కడైనా చిన్నగా అయినా సరే నవ్వు ఉంటే, ప్లీజ్ నవ్వినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అండ్ అలానే లైక్ కూడా చేయండి. అండ్ మరిన్ని వీడియోస్, ఇంకా మంచి వీడియోస్తోని నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय.